అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చి కేంద్రంలో తమ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి ఎంపీ అభ్యర్థులుగా కీలక వ్యాఖ్యల పేర్లు తెరమీదకి వస్తున్నాయి. కేసీఆర్ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మెదక్ నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారంటే బీఆర్ఎస్ లో టాక్ నడుస్తోంది. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేసేందుకు ప్రభాకర్ ను దుబ్బాకకు పంపించారనే టాక్ కూడా ఉంది. ఇక మహబూబ్ నగర్ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను బరిలోకి దింపుతోంది బీఆర్ఎస్ పార్టీ. మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేసిన వ్యక్తిగా పేరుండటం, బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత అవ్వడం శ్రీనివాస్ గౌడ్ కు కలిసిచ్చే అంశాలు. ఈ కారణంగానే ఇక్కడి నుంచి పోటీగా ఉన్న మన్నే శ్రీనివాస్ ను కూడా కాదని శ్రీనివాస్ గౌడ్ టికెట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక చేవేళ్ల నుంచి మరోసారి రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్న రంజిత్ ఇప్పుడు మరోసారి పోటీ చేయబోతున్నారు. ఇక జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ ను మరోసారి బరిలో దించబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడ లింగాయత్ల కమ్యూనిటీ ఎక్కువగా ఉండటం, బీబీ పాటిల్ స్వయంగా అదే కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అవ్వడంతో టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక నాగర్ కర్నూలు నుంచి గువ్వల బాలరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక్కడ నుంచి పోతుగంటి రాములు సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలరాజు విషయంలో బీఆర్ఎస్ సాఫ్ట్ గా ఉన్నట్టు టాక్. ఇక కరీంనగర్ నుంచి వినోద్ కు టికెట్ ఫైనల్ చేశారు. మరో కీలక నియోజకవర్గం పెద్దపల్లి నుంచి బాల్కా సుమన్, వెంకటేష్ నేత పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక నిజామాబాద్ నుంచి కైతకకు టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతుంది. దీంతో పాటు ఆదిలాబాద్ లో కూడా టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి గూడెం నాగేష్ కు బరిలో దింపుతోంది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ నుంచి ఇక్కడ సోయం బాపురావు ఎంపీగా ఉన్నారు. దీంతో పోరు గట్టిగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక వరంగల్ నుంచి పసునూరి దయాకర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వరంగల్ నుంచి డాక్టర్ రాజయ్య పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామంటూ కేసీఆర్ రాజయ్యకు హామీ ఇచ్చినట్టు టాక్. ఇక నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డిని బరిలో దింపబోతున్నట్లు తెలుస్తోంది. భువనగిరి నుంచి బాలరాజు యాదవ్ కు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఖమ్మం పార్లమెంటు నుంచి నామ నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మళ్ళీ ఆయనకే మొగ్గు చూస్తోంది బీఆర్ఎస్. ఇక మహబూబాబాద్ నుంచి రెడ్డి నాయక్ కు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి సింగిరెడ్డి సోమశంకర్ రెడ్డికి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్ గా రేవంత్ రెడ్డితో విభేదించి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు సింగిరెడ్డి సోమశంకర్ రెడ్డి. రేవంత్ రెడ్డిని ఎంపీగా గెలిపించడంలో సింగిరెడ్డి కీలక పాత్ర పోషించారు. దీంతో ఇప్పుడు ఆయనకి టికెట్ ఇచ్చే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సికింద్రాబాద్ నుంచి మరోసారి తలసాని కొడుకు సాయి కిరణ్ కు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ టికెట్ల విషయంలో ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్న అధికారికంగా ప్రకటన రావాల్సింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఇంటికి పంపిన తెలంగాణ ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చేస్తారో చూడాలి.